నమస్కారం. నేను చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా జీవన సాఫల్యం. మనం భూమిలో విత్తు నాటి ప్రతిదినము నీరు పోస్తుంటే ఒకనాటికి అది మొలుస్తుంది. పిసరంత పచ్చదనాన్ని చూసిన మన కళ్ళు విప్పారుతాయి. మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. ఆ మొక్క ఎదుగుదలను గమనించడం నిత్యకృత్యం అవుతుంది. అంటే అదే పని అయిపోతుంది. అది పూలు పూసి కాయలు కాసి పండ్లను ఇస్తే ఆనందం ఉప్పొంగుతుంది. ఒక మొక్క విషయంలోనే మనం అంతటి ఆనంద పరవశమైతే రకరకాల పూలు, పళ్ళు, ఔషధ మొక్కలకు ఆలవాలమైన తోటను రూపొందించి సంరక్షించే మాలికి కలిగే ఆనందాన్ని నిర్వచించగలమా? కొంత విస్తీర్ణంలో ప్రాణం పోసుకున్న మొక్కల పట్ల తోటమాలి అంతటి బాధ్యత కలిగి తద్వారా అనిర్వచనీయమైన ఆనందం పొందగలిగితే కోటాను కోట్ల జీవరాశి రూపకల్పన చేసి ఆలనా పాలన చూసే అంతర్యామి ఆనందమో అది ఊహాతీతం. కష్టాలు మానవులకు కాక మానులకు వస్తాయా అంటారు జీవితాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞులు. నిజానికి చీడపీడల నుంచి చెదపురుగుల దాకా చెట్లను ఎన్నో పట్టి పీడిస్తాయి. జీవం ఉన్న చెట్లు ఎటూ కదలలేవు. చెట్టు కొమ్మల మధ్య పక్షి అందమైన గూడు కట్టుకుంటుంది, కానీ అపకారం తలపెట్టదు. శాకాహార జంతువులు ఆకలికి కొన్ని ఆకులు తింటాయేమో కానీ హాని చేయవు. చెట్టు ప్రాకృతికంగా సంభవించే ఋతువుల వైపరీత్యాలను తట్టుకొని నిలబడుతుంది. పత్రహరితం కోల్పోయి మోడైన అంటే క్లోరోఫిల్ లాస్ అయి మోడైన తొలకరి జల్లుకు ఎక్కడో ఓ వైపున చిగురిస్తుంది. ఎండు కట్టెపై కొంతమేర కనిపించిన జీవాన్ని చూసినప్పుడు చెట్టుది ఎంత ఆశాభావ దృక్పథమో అన్న తలుపు కలుగుతుంది. విఘ్నతకు మారుపేరైన మనిషి తన అవసరాలకు చెట్టు కొమ్మలు నరికేస్తున్నాడు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మనిషి మనుగడకు అపాయం కలుగుతుందన్న శాస్త్రజ్ఞుల హెచ్చరికతో కొంతమంది మొక్కలు నాటుతున్నారు. నడిచే దారిలో ముళ్ళుంటే అప్రమత్తంగా ఉంటాం. కష్ట నష్టాల సవాళ్లు ఎదురైతే మనలోని ధీరోదాత్తుడు మనకు పరిచయం అవుతాడు. సమస్యలకు తలవంచని ప్రతి మనిషి సాహసవీరుడే. ఒక్కోసారి మనకు దారి తోచనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు సంప్రదించడానికే కదా భగవంతుడు మన చుట్టూ ఇంతమందిని చేర్చింది. అయినా ఒంటరినని మదన పడితే అర్థమేమిటి? జీవితంలో ఎన్ని కష్టతరమైన గెలుపులుంటే అంతటి జీవన సాఫల్యం పొందినట్టు. లోక కళ్యాణం మన సంస్కృతి, పూజలు, వ్రతాల ఫలశ్రుతిలో అది స్పష్టమవుతుంది. 10 మందిని కూడబెట్టుకోవడం సంప్రదాయం. శుభకార్యాల్లో ఎంతమందిని కూడగట్టుకొని భోజనం పెట్టగలిగితే అంత సంతోషిస్తాం. మనిషి అభయహస్తం చూపి ఎదుటివారిలో ధైర్యాన్ని నింపుతాడు. అవసరానికి చాపే చేతిలో తనకున్నది దారపోస్తాడు. ఒక్క దీపం వెలుగు కన్నా అదే దీపంతో 1000 దీపాలను వెలిగిస్తే ఉద్భవించే కాంతి విస్తీర్ణం ఎక్కువ. ఆనకట్టల నిర్మాణం, ఆహార పంటలు పండించడం ఒక్క మనిషితో అయ్యే పని కాదు. సామూహికంగా చేయి కలిపితేనే సాధ్యమవుతుంది. 2 చేతుల చప్పట్ల చప్పుడు కన్నా వేల చేతుల చప్పట్ల శబ్దం మిన్నట్టుతుంది. సమస్యపై వినిపించే ఒక్క ధిక్కార స్వరం కన్నా సహస్రాధిక గొంతుల బేరీనాదం దిక్కులను పిక్కటిల్లేలా చేస్తుంది. విజయవంతమైన ఉద్యమం, గెలిచిన యుద్ధం ఏదైనా మనుషుల సంఘటిత శక్తికి నిదర్శనం అని ప్రతాప వెంకట సుబ్బరాయుడు గారు రాసిన అంతర్యామి ఇది. జీవన సాఫల్యం అంటే సంక్షేమంగా ఎట్లుండాలి అని అంటే మనం అందరం కలిసిమెలిసి బతికితే అవుతుంది. కలిసి ఉంటే కలదు సుఖమని మనకు పాతకాలంలో ఒక పాట కూడా ఉంటుంది. అందరితో కలిసి ఉండాలి, మనకు వీలైనంత సహాయం చేయాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.